హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ హనీకా కేక్. మరో 2 మంచి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చాను. అవేంటో చూద్దాం రండి. సగం మిగిలిపోయిన సొరకాయ ఉంది. దానితో పచ్చడి చేద్దామనుకుంటున్నాను. అందుకని సొరకాయ పైన తొక్కంతా తీస్తున్నాను నీట్‌గా. మీకు తెలుసా ఈ తొక్కుతో కూడా పచ్చడి చేస్తారు. సొరకాయ, బీరకాయ తొక్కుతో ఎలా అయితే మనం పచ్చడి చేస్తామో, అలాగే సొరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేయొచ్చు. ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఈ తొక్కనంతా తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేయాలి. తర్వాత దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, సొరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు కారం అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ ఫ్రై కోసము వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నీళ్ళలో వేసుకోవాలి, లేకపోతే అవి నల్లగా మారిపోతాయి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి సొరకాయ ముక్కల్ని బాగా కలిపి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి.
టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అది హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని బాగా వేగేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వంకాయలను ఉడికించుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కలు బాగా మగ్గినాయి. ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే ఆ ఉండే వేడికి చింతపండు మెత్తగా అవుతుంది. వీటంతటిని కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని మూత తీసి బాగా ఫ్రై అయినాయో లేదో చూసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపి అందులో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ ముక్కలు అన్నిటికీ పట్టేటట్టు బాగా ఒకసారి కలపాలి. అంతే, వంకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు చల్లారిన సొరకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత వాటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే టేస్ట్ ఉండదు. కచ్చా పచ్చాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ సొరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. అది సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మెత్తగా చేసుకుంటే బాగుండదు. ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసము హాఫ్ కేజీ సజ్జలు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగని మెత్తగా ఉండకూడదు, బరకగా ఉండకూడదు, మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి అదే మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చి అలాగే 2 ఆనియన్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని అంతటిని పిండిలో కలపాలి, బాగా కలపాలి. ఇప్పుడు మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్ను బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత అందులో వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక ఉండను తీసుకోవాలి. ఇలాగ ఉండలాగా చేసుకుని ఒక ఉండను తీసుకోవాలి. ఆ ఉండను ఒక ప్లాస్టిక్ షీట్లో ఉంచి రొట్టెలో ఒత్తుకుంటాం కదా, అలాగే ఒత్తుకోవాలి, చిన్నగా ఒత్తుకోవాలి. బాగా ఆయిల్ వేడైన తర్వాత అందులో వేయాలి. తర్వాత దాన్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించాలి.